గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈరోజు 10వ పాఠంలో 10వ తరగతిలో 11వ పాఠం సుస్థిర అభివృద్ధి సమానత. ఓకే, 2, 3 చేయమని చెప్తున్నారు కదా. సో 4 అయితే చేస్తున్నాను. ఇక చదువుకోరు, ఎంత చదువుతారో చదువురి. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రోజు ఎప్పుడు ఊతపదం అయిపోయింది, జర లైక్ చేయరు ప్లీజ్ ఎట్లయినా. ఓకేనా, ఫస్ట్ ఇదిగోండి చిన్నగానే ఉంది, ఇది కూడా లేసాను. తొందరగా చదివేద్దాం, తొందరగా చెప్పేద్దాం. ఓకే, అభివృద్ధి కొలబద్దగా తలసరి ఆదాయం స్థూల దేశీయోత్పత్తిల కంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది. అభివృద్ధి కొలబద్దగా తలసరి ఆదాయం స్థూల దేశీయోత్పత్తి కంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది. GDP HDI ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువలను GDP సూచిస్తుంది. అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం వంటివి చోటు చేసుకునేలా మానవ అభివృద్ధి సూచిక చేస్తుంది. భారతదేశంలో కార్మిక వర్గంలో 90% పైగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. భారతదేశంలో కార్మిక వర్గంలో 90% పైగా అవ్యవస్థీకృత రంగంలోని స్వయం ఉపాధి, రోజువారీ కూలీన ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. శ్రామిక వర్గంలో అధిక శాతం తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో ఉన్నప్పుడు GDP పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న అనేక వస్తువు సేవల వలన కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. 2010 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం వార్షిక ఆదాయం రూపాయలలో నిరుపేదలు 135 మిలియన్స్ అంటే 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలవారు. కుటుంబాలు దిగువ మధ్యతరగతి 71 మిలియన్ల కుటుంబాలు అంటే 3.4 లక్షల మధ్య ఆదాయం కలవారు. సో 71 మిలియన్ కుటుంబాలు మధ్యతరగతి, 3.4 నుంచి 17 లక్షల మధ్య ఆదాయం కలవారు 31 మిలియన్ కుటుంబాలు. సో ధనికవారు 3 మిలియన్ల కుటుంబాలు కలవు అంటే 17 లక్షల పైన ఆదాయం కలవారు. మన దేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద 1996 సంవత్సరంలో 2012 మిలియన్ రూపాయలు కాగా 2004 సంవత్సరంలో 1157 మిలియన్ రూపాయలు కాగా 2011 సంవత్సరంలో 11,000 బిలియన్ రూపాయలుగా ఉంది. సో మన దేశంలో శతకోటీశ్వరుల సంఖ్య అనగా బిలియనియర్ల సంఖ్య 1996 సంవత్సరంలో 3, 2004 సంవత్సరంలో 9, 2011 సంవత్సరంలో 55 మంది. ఎట్లా పెరిగిరు చూసిరా. ముంబైలోని ధారావి మురికివాడ మన దేశంలో పట్టణ ప్రాంత పేదలు నివసించే అతిపెద్ద కాలనీల్లో ఒకటి. హైదరాబాదులోని బంజారా హిల్స్ ధనవంతులు నివసించే ప్రాంతం. పర్యావరణం అభివృద్ధి. పారిశ్రామికీకరణ వలన కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని ఫలితంగా ప్రపంచ సహజ వనరులు అంతరించిపోతున్నాయి. వాతావరణం కూడా అతలాకుతలం అయిపోతుంది. ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వరాలు ఎంతో ఉపయోగమైనవి. వ్యవసాయం, గనుల త్రవ్వకం వంటి ప్రాథమిక రంగం కార్యకలాపాలలోనే కాకుండా తయారీ, ఇంధన రంగాలలో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది. వనరులకు అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి ఎన్విరాన్మెంట్ సోషియల్ ఫంక్షన్ అని అంటారు. సో వనరులు వినియోగిస్తూ ఉండటం వలన లేదా అవి కాలుష్యాన్ని గురి కావటం వలన పర్యావరణ సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని శుద్ధి చేసే విధి తెలియజేస్తుంది. పర్యావరణాన్ని శుద్ధి చేయగలిగే దానికంటే ఎక్కువ మోతాదు వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతూ ఉంటే పర్యావరణానికి దీర్ఘకాల నష్టం జరుగుతుంది. వర్షం నీరు భూమిలోకి ఇంకిపోవడాన్ని భూగర్భ జలాల
పునరుద్ధరణ అంటారు. మన దేశంలో 3వ వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది. సుమారుగా 300 జిల్లాలో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలోని మధ్య దక్షిణ పీఠభూముల్లోని రాతి ప్రాంతాలను, కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలను భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలోని 59% జిల్లాలో చేతి పంపుల్లోని నీళ్లు తాగటానికి పనికిరావు. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలకు తీర్చుకోవడం. లైక్ చేయండి. ఎంత 200 అంతమంది చూస్తున్నారు వేయగానే, కానీ లైక్ చేస్తలేరు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఓకేనా? అంటే లైక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. నేను చేస్తున్న వీడియోస్ కష్టపడుతున్న కొంచెం వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, అట్లా ప్లీజ్. 4-5 వీడియోస్కే నాకు 1000 ఒక 6 వీడియోస్కి మొత్తం కలిపి 1000 గంటలు అయిపోయింది నాకు. అంత చూస్తున్నారు, మరి లైక్ చేస్తలేరు. ప్లీజ్. సుస్థిర అభివృద్ధి అందరికీ ప్రస్తుత రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని కోరుకోవడం. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయటం వల్ల మనుషులపై, వ్యక్తులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్బన్ అన్న మహిళ 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అనే పుస్తకంలో రాశారు. ఇంపార్టెంట్ ఇది, ఓకే. భారతదేశంలో ఎండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగుమందు హానికారక ప్రభావాన్ని చూశారు. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగుమందు వాడకం జీవించే హక్కును భంగం కలిగించిందని పేర్కొంది. రాజ్యాంగంలో 21వ అధికరణ ప్రకారం అట్లా జరిగింది. 21 ప్రకారం దాన్ని రద్దు చేశారు. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో 1976లో జీడి మామిడి తోటను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాలలో ఈ పురుగు మందును పిచికారీ చేయించింది. ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీనివల్ల కనీసం 5,000 మంది చనిపోయారు. పర్యావరణంపై ప్రజల హక్కులు. భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతి పెద్ద ఆనకట్ట. ఇది ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల 37,000 హెక్టార్ల అడవి వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది. 5 లక్షల మందికి పైగా నిర్వాసితులు అవుతున్నారు. జలసంధి గ్రామము ఝబువా జిల్లాలోని మధ్యప్రదేశ్లో ఉంది. ఇది నర్మదా నది తీరాన ఉంది. 1994 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని జలసింధి గ్రామస్తుడైన బాబా మహారియా ప్రజల తరపున అప్పటి ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ గారికి సర్దార్ సరోవర్ ఆనకట్ట వలన ముంపునకు గురయ్యే మొదటి గ్రామమైన జలసింధి గురించి ఉత్తరంను రాశాడు. ఓకే, ఇవన్నీ 2024 సిలబస్కు సంబంధించినవి. మీ దగ్గర పాత బుక్కులు ఉంటే చూడండి ఉన్నాయా లేదా. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామము జలసింధి. ఇగో మీ దగ్గర ఉన్న బుక్కులు చదవండి ఫస్ట్. బుక్కులు ఎక్కడ కానీ ఇప్పుడు అకాడమిక్ బుక్స్ షాపులలో దొరకట్లేదు అంటే మీ దగ్గర ఉంటే దొరకట్లేదు అంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర అయితే బుక్స్ లేవో అకాడమిక్ బుక్స్ దానికోసం వెతకని వేరే చెప్పాలి, లేకపోతే ఎక్కడైనా కొనుక్కోచుకోండి. కానీ ఆ బుక్స్ లేవు కదా అని చదవడం మానేసి టైం అంతా వేస్ట్ చేయొద్దు. నిజంగా అసలు వాల్యుబుల్ టైం అసలు వేస్ట్ చేయొద్దు. ఏదైనా చదవచ్చు బుక్, కానీ అకాడమిక్ బుక్స్ ఉంటే తప్పకుండా అవి చదవాలి. లేవంటే టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు లేవు ఇంకా 10 రోజులకు వస్తాయా, షాపులలో అడిగితే ఇంకా 10 రోజులకు వస్తున్నాయి అని చెప్తున్నారా, లేదా ఇంకెవరైనా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటున్నారా? అవన్నీ ఏమైనా సరే ఏదైనా సరే మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి బుక్స్ లేవు, దానికి టైం ఉంది వచ్చేదంటే అప్పటి వరకు కూర్చొనే అవసరం లేదు. ఏదైనా బుక్ తీసుకొని చదవాల్సిందే.
నిజంగా ఇప్పుడు నేను రీల్స్ ఎంత టైము ఇప్పుడున్న టైం ఎంత వాల్యుబుల్ టైం అంటే అసలు ఎవ్వరు అసలు ఒప్పుకుంటూనే లేరు. మీకు ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాను కదా, రీల్స్లలో 59 సెకండ్స్కు ఒక రీల్ ఉంటుంది. ఇప్పుడు 61 సెకండ్ అయితే ఆ షార్ట్ యాక్సెప్ట్ చేయదండి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయది. దేనికి ఇంతే 59 చెయ్యాలి, లేదు అంటే 60 సెకండ్ మీద మళ్ళీ ఒక పాయింట్ కూడా రావద్దు. వస్తే అది షార్ట్ యాక్సెప్ట్ చెయ్యది. అంటే నేను అనుకున్నది సమాచారము మీ వరకు అందియాలి అనే ఉద్దేశం పడితే నేను ఆ సమాచారాన్ని 59 సెకండ్లలా చెయ్యాలి. అంటే నీకు ఒక్క సెకండ్ కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. అంటే టైం విలువ చూసి అక్కడ తెలుస్తుంది. మీరు కూడా రీల్స్ చేయండి, తెలుస్తుంది. అంటే చేయని చెప్తున్నాను నేను. అంటే నాకు చెప్పే ఉద్దేశం ఏంటంటే టైం వాల్యూ. ఇప్పుడు మీ దగ్గర బుక్స్ లేవు ఇంకా 8 రోజులకు వస్తాయి అంటే, నేను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ టెట్ బుక్స్ కోసం వచ్చారు, అకాడమిక్ బుక్స్ కోసం వచ్చి ఓ 4 నిలబడ్డారు అమ్మాయిలే. నిలబడి అకాడమిక్ బుక్స్ ఎప్పుడు వస్తాయంటే ఇంకో 10 రోజులు అవుతుంది మేడం అని చెప్పిండు. ఇంకా 10 రోజులు అయితే ఏటనే అనుకుంటూ పోతారు. ఇంకా 10 రోజుల దాకా ఏం చేస్తారు, ఉన్న బుక్స్ ఉన్నాయి అవి చదవండి, ఫస్ట్ అవి చదవండి అవి వచ్చినాక అవి చదువుతారు. కానీ అంటే అవి వచ్చినాక చదువుదాం అనుకుంటున్నాం మేడం అని అన్నారు. ఇక వాళ్ళు కొంచెం నాకంటే చిన్నగానే ఉన్నారని ఇక నేను కూడా ఇక నిలబడి 2 ముచ్చట్లు పెట్టిన. ఇక పెట్టేసిన. చూడండి ఇప్పుడు మీ దగ్గర 10 రోజులు ఉంది, ఆయన 10 రోజులు వస్తున్నాడు, లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకున్నా మీకు 4-5 రోజులు పడుతుంది. మీరు ఎక్కడికైనా తిరిగి టైం వేస్ట్ చేసుకోకూరి, అవి వచ్చినప్పుడు కొందరు. కానీ ఆ మధ్యలో మాత్రం వేరే బుక్ ఏదైనా చదవండి దీనికి సంబంధించింది అని చెప్పిన. ఓకేనా? వీళ్ళు ఏమైనా వీడియోస్ చూసుకుంటే ఎక్కువ ఏదో ఒకటి చేయాలి కానీ టైం అంతా వేస్ట్ అయ్యేది. ఒక్క నిమిషం కూడా నీకు ఏ కంపెనీ వ్యవస్థ ఒక్క నిమిషం లేట్ అయితే రెడ్ మార్క్ పడతలేదా? మనం టీచర్లకు చేసినప్పుడు అందరికీ తెలుసు. ఒకరి ఇంకా మా స్కూల్లో ఇట్లా ఉండే 1 2 3 4 అంటే ఇక ఇది 4 పడితే ఒక రోజుది డమాల్, ఇక 2 వస్తే హాఫ్ డే సాలరీ. అంటే ఎక్కడ కూడా నీకు టైం వేస్ట్ చేసే పద్ధతే మెచ్చుకోరు. ఒక సంస్థ అయినా ఒక కుటుంబం అయినా లేట్ వస్తే ఆయన అదేంది గేటుకి తాళం వేసుడనే. కిరాయి ఇంట్లో కూడా తొందరగా రావాలి, వాళ్ళు చెప్పిన కిరాయి ఇండ్లలో ఉంటేనైతే ఈ వాళ్ళు కూడా తాళం ఎత్తారు గేటుకి. అంటే నీకు ఎక్కడ యాక్సిడెంట్ అంతే. ఎందుకు ఇక ఎగ్జాంపుల్ ఇదే, మీరు షార్ట్స్ ఇక మీరు ఇట్లా ఏలుపెట్టి షార్ట్స్ చూస్తూనే ఉంటారు. వాళ్ళు చేసేటోళ్ళకి ఎంత కష్టమవుతుందో చూడురు ఒకసారి. చూసుడు కాదు, చేసేటోళ్ళకి ఆ షార్ట్లు చూసి ఇప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంట్లో 9 మంది హీరోలని చెప్తాము మనం, అంతే కదా. మనం షార్ట్లు చూసుకుంటా, మనకు ఉపయోగపడని షార్ట్లు చూసుకుంటా వాళ్ళ ఇండ్లలో హీరోలు చేస్తే వాళ్ళు ఏసీలో కూర్చుంటారు, వాళ్ళు మంచిగా తింటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనం చూసేటోళ్ళు ఈయనే ఉంటాం, ఒక ఏలు పట్టుకొని ఇట్లనే వేసుకుంటాం. అవునా కాదా? నా సోది మధ్యలో ఎందుకు మేడం అంటారా? ఎందుకు అంటున్నా అంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోండి. అందరికి ఎప్పుడు ఉంచుతారా ఎట్లా ఉంచుతారో మీ ఇష్టము. ఆ బుక్స్ ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో తీసుకొచ్చుకునే మీ ఇష్టము పద్ధతి. కానీ అంతవరకు టైం వేస్ట్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ చదవండి, ఓకేనా? ఇక అట్లా షార్ట్ మీరు చూడండి, అన్ని షార్ట్స్ చూడండి. మీరు ఒకసారి చేసి చూడండి షార్ట్. నీకు 59 సెకండ్సే, 60 సెకండ్స్ నీకు 60 సెకండ్స్ అంటే 60 సెకండ్స్ తర్వాత ఉండదు. నేను చేస్తున్నా కాబట్టి అంత కష్టం అవుతుంది, చాలా కష్టం. రీల్స్ చూసే వాళ్ళకి తెలియదు అండి, రీల్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వీడియోస్. ఇక మేడం ఇక వచ్చిర్రు చెప్పబడుతుంది అంటారా? అంతే కదా చెప్తున్నా. ఇక మీరు కంటెంట్ ఉంది అని అనిపిస్తే, నా మాటలలో ఏదైనా కంటెంట్ ఉంది ఉపయోగపడేది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయరు ప్లీజ్. ఇక్కడ ఏముంది, సాకార్న ఇక్కడికి వచ్చిన సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపుకు గురయ్యే మొదటి గ్రామం జలసింది. సకార్న, కాకర్, షిలా, అకాడియా గ్రామాలు జలసింది గ్రామం చుట్టూ ఉన్నాయి. సుషిరా ఇవి కాకర పుల్లలు, ఇవి అకాడమిక్ బుక్స్ కాకర పుల్లలు ఇక ఇవి ఉన్నాయట. జలసింది గ్రామ చుట్టుపక్కల అడవి భూమిలో సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, బోడి, బేట్, సానిస్, కాద్రి, శనగలు, మిటికెలు అంటే ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరు మీకు తెలిస్తే. మిటికెలు అంటే ఏంటి తెలుసుకొని రాయండి. మినుములు, నువ్వులు, పల్లీలు ఇవి తెలుసు అందరికీ. కానీ ఇవి ఏంటి మిటికెలు? జలసింది
జలసింధి ప్రాంత ప్రజలు మేం కాలో రానో రాజా ప్రాంతంతో ఇందీ రాజాలను ఐ ఖాడా భేడు మంచిగానే ఉన్నాయి. బాయిని కూడా పూజిస్తారు. ఈ ప్రాంతంలో పెద్ద దేవత రాణి కాజోల్ కాజల్ అట కాజోల్ ఆమె ఆమె ఇదేమో పాయింట్స్ వచ్చింది. ఆమె కుంబాయి కుండు రాణిల కొండలు మధ్వాడలో ఉన్నాయి. జలసింధి ప్రాంతం దగ్గరలో బంగోరియా సంత కలదు. బంగోరియా బాగుతా ఉంది. చిప్కో ఉద్యమం నర్మదా నదికి ఇది వచ్చింది టెట్ల పోయినసారి. నర్మదా నదికి కాపాడే ఉద్యమంని నర్మదా బచావో ఆందోళన అంటారు. నర్మదా నదిని కాపాడే ఉద్యమంని నర్మదా బచావ్ ఆందోళన అంటారు. చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండలలో 1970లో ఆరంభం. సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైంది. ఇది ఇంపార్టెంట్. ఇది వచ్చింది. చిప్కో ఉద్యమము ఉత్తరాఖండ్ చిప్కో అంటే అదే అంటించుకోవడం అంట. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండలలో 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైంది. ఈ ఉద్యమము అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. సో చెట్లను హత్తుకోవడం వల్ల దీని నుంచి ఈ ఉద్యమంకు చిప్కో అని పేరు వచ్చింది. చిప్కో అంటే అంటి పెట్టుకోవడం అన్నట్టు, అంటించడం, ఇట్లా అంటి ఉండడం అన్నట్టు. హత్తుకున్నారు. సో ఏంటిది, ఈ ఉద్యమము అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. సో దీని నుంచే ఈ ఉద్యమంని చిప్కో ఆ పేరెందుకు వచ్చింది కూడా అడగచ్చు. చిప్కో అంటే హత్తుకోవటం. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ఇదిగోండి నేను లాస్ట్ ఇయరే ఇవి హైలైట్ చేసి పెట్టాను. ఇగో చిప్కో ఉద్యోగం అట. ఈ సలికి మాటలన్నీ ఏటో వస్తాయి. చిప్కో ఉద్యమం. సో ఇవి హైలైట్ చేసింది వచ్చినాయి చూడండి. అందుకే హైలైట్ ఒక్కటి కూడా ఇచ్చిపెట్టొద్దండి. 10 సార్లు చదవాలి. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండలలో 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. నర్మదా నదిలోని గిరిజన ప్రజలకు మాదిరిగానే ఇక్కడ కొండ ప్రాంతాలలో ప్రజల మనుగడకు అడవులు ఎంతో కీలకమైనవి. ఇవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువులు మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల నీటి వనరులను సుస్థిరపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయటం తీవ్ర రూపం దాల్చడంతో తమ జీవనోపాధులను కాపాడుకోవడానికి దీనికి అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. ఎంత మంచిగా ఇచ్చింది చూడండి పాయింట్స్. దీని నుంచే ఉద్యమం పేరు నుంచి చిప్కో అంటే హత్తుకోవటం. చెట్లను పల్లెవాసులు హత్తుకొని గుత్తేదారుల గొడ్డలకు అడ్డంగా నిలిచారు. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలకు ప్రధానంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిర గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇగో చిప్కో ఎలా హత్తుకున్నారు చూసిరా. ఇక పెద్దగా ఉంది, కొంచెం టైం వేస్ట్ అయినా. ఇట్లా హైలైట్స్ ఇది కూడా నేను షార్ట్లలో వేస్తున్నాను. నా షార్ట్ ఒక్కటి కూడా మిస్ చేయకండి దయచేసి. షార్ట్లలో వేస్తున్నాను, షార్ట్స్ చూడండి ఓకేనా. ఇగో ఇట్లా హత్తుకోవడం ఓకే. సో ఇది 10వ తరగతిలో ఉందండి. 10వ తరగతిలో ఉంది. ఇదంత కథ ఉంది చూసిరా. ఖనిజాల తవ్వకం. భారతదేశ ఆర్థిక విధానంలో సరళీకరణ, ప్రపంచీకరణ చోటు చేసుకున్న తర్వాత స్థానిక అవసరాలకు, ఎగుమతులకు ఖనిజాల తవ్వకం వేగంగా పెరిగింది. మన దేశంలో ఖనిజాల తవ్వకంలో బాక్సైట్ వృద్ధి 1997-98లో 6,108,000 టన్నులు, 2010లో 18,000 టన్నులు. మన దేశంలో ఖనిజాల తవ్వకంలో బొగ్గు వృద్ధి 1997లో 98లో 2,97,000 టన్నులు, 2010లో 5,37,000 టన్నులు. మన దేశంలో ఖనిజాల తవ్వకంలో ఇనుప ఖనిజ వృద్ధి 1997 పట్టుకున్నది. ఇది 1997-98 పట్టుకున్నారు. 75,723,000 టన్నులు, 2010లో 2,60,000 టన్నులు. మన దేశంలో ఖనిజాల తవ్వకంలో క్రోమైట్ వృద్ధి 1997-98లో 1,515,000 టన్నులు, 2010లో 3,800 టన్నులు. సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి. ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కు ఏంటిది? ప్రాథమిక హక్కు. ఈ హక్కులలో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు ఉంటుంది. న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. 1991 రాజ్యాంగంలోని 21వ అధికరణం ఇది ఇవ్వచ్చు.
ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులోని జీవితాన్ని పూర్తిగా మొత్తం కంటెంట్ మీద అవగాహన ఉంటేనే తన ఓన్గా క్వశ్చన్సే ఇస్తున్నాడు. ఓకేనా? దీని మీద అవగాహన ఉంటేనే ఓన్ క్వశ్చన్ చేయగలుగుతాం ఎంత ప్రాక్టీస్ చేసినా. ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1998 నుంచి మొదలుకొని వాహనాల నుండి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి ఒక ప్రధాన కారణం. సుప్రీంకోర్టు వెలువచ్చిన అనేక దేశాలలో ప్రజా రవాణా వాహనాలని డీజిల్ నుండి పీడనానికి గురిచేసిన సహజ వాయువులకు మారాలని సిఎన్జి పేర్కొంది. ఈ చర్య వలన ఢిల్లీ వంటి నగరాలలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. 2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. 100% సేంద్రియ రాష్ట్రంగా మారే పంథాని ఉత్తరాఖండ్లో అనుసరిస్తోంది. పంథాని తర్వాత మన్సాయి గిరిజన యోధులు కెన్యాకు చెందినవారు. మస్సాయి గిరిజన యోధులు కెన్యాకు చెందినవారు. ఓకే. యుర్తా గిరిజనులు కజకిస్తాన్కు చెందినవారు. కియాంగ్ గిరిజనులు టిబెట్కి చెందినవారు. గౌజో గిరిజన తెగవారు దక్షిణ అమెరికాకు చెందినవారు. సో ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. మస్సాయి కెన్యా, యుర్తా కజకిస్తాన్, కియాంగ్ టిబెట్, గౌచో దక్షిణ. సో సంచార జాతుల గురించి 2013లో వాళ్ళు అంతరించిపోయే ముందు అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమయ్యింది. బిఫోర్ దే పాస్ అవే పోయే ముందు సంచార జాతుల గురించి 2013లో వాళ్ళు అంతరించిపోయే ముందు అన్న బొమ్మల పుస్తకం ప్రచురమైంది. ఇక్కడ నుంచే వాళ్ళు అంతరించిపోయే ముందు బిఫోర్ దే పాస్ అవే బొమ్మల పుస్తకం. ఇదేం పుస్తకం అని కూడా అడగవచ్చు. బొమ్మల పుస్తకం ఇట్లా ఒక్కసారి గుర్తుంటుంది అనుకో, అస్సలే మనం మర్చిపోము, గుర్తుపట్టగలుగుతాం. భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల 9.1 తెలుగు 1 ఇంగ్లీష్ 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారం కాగా 5.1 కోట్ల హెక్టారు సాగునీటి కింద ఉంది. భారతదేశంలోని 3/2 వంతుల భూమి వర్షాధారంగా ఉంది. దక్కన్ పీఠభూమిలో 16 రకాల పంటలకు కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధించబడుతుంది. హరిత విప్లవం తర్వాత వరి, గోధుమలకు ప్రాధాన్యత పెరిగింది. జహీరాబాద్ మండలం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో కలదు. జహీరాబాద్ మండలం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో కలదు. సో కొత్త బుక్లో మెదక్ జిల్లా అని ఉన్నది. జహీరాబాద్ మండలంలోని ప్రజలు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో బీడుపడ్డ భూములను సాగు చేశారు. ఎక్కడెక్కడైనా తడబడినా మీకు అక్కడ అర్థం కాకపోయినా బుక్లో అర్థం కాకపోయినా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతాయి, ఈజీగా అనిపిస్తాయి. అండ్ 3 సార్లు అవుతుంది. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా 3 సార్లు రివిజన్ అవుతుంది. మీరు తప్పకుండా బుక్స్ చదవాలి, ఇవి చదవాలి, లేకపోతే ఇవి చదవాలి, అవి చదవాలి, ఇవి చదవాలి. ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను వేస్తున్నాను. ఇంకా చేయండి మేడం అని చెప్తున్నారు. అది చేస్తున్నారు అంటే ఇంకా మొత్తం అర్థం కావాలి. ఓకేనా? మీకు మాత్రం 100 తప్పకుండా 100 మీదనే ఉండాలి. సో బిట్స్ స్టార్ట్ చేద్దాం. ఉన్నాయి, ఒక 50 వరకు ఉన్నాయి. చిప్కో ఉద్యమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనది. రాస్తారా? ఇది రాయరాదు, ఇది రాయరు, ఆన్సర్ రాయరు. చిప్కో ఉద్యమం చాలా ఇంపార్టెంట్. చిప్కో ఉద్యమం ఇప్పుడుగా మళ్ళీ రిటర్న్ పోయి గుర్తు లేకపోతే మళ్ళీ రిటర్న్ పోయి ఎక్కడ చెప్పినో చిప్కో ఉద్యమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇది తప్పకుండా మీరు ఇప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయాలి. చూసిన వాళ్ళందరూ కామెంట్ రాయాలి ఏదో. HDI అనగా ఏంటిది? మానవ అభివృద్ధి సూచిక. ఇది కూడా ఇంగ్లీష్లో రాయరు. వ్యవసాయ పరంగా సుసంపన్నంగా ఉండే రాష్ట్రం ఏది? 3వది పంజాబ్. ఎండోసల్ఫాన్ పురుగుల మందును అధికంగా వాడిన రాష్ట్రంని గుర్తించండి. ఏది వాడింది? కేరళ. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల ఎంతమందికి పైగా నిర్వాసితులు అవుతున్నారు? ఎంతమంది? 5 లక్షలు. చిప్కో అంటే ఏంటిది? చిప్కో
చిప్కో అంటే హత్తుకోవడం. జలసింధి గ్రామ గిరిజనుల పెద్ద దేవత. ఏ రాణి కాజోల్. కాజోల్ గుర్తుపెట్టుకో. చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు. బి ఏ సుందర్లాల్ బహుగుణ. ధారవి మురికివాడ ఈ నగరంలో ఉంది. ముంబై. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల ముంపుకు గురయ్యే మొదటి గ్రామం. డి జలసింధి. భారత సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల ప్రకారం ప్రజా రవాణా వాహనాలన్నీ ఉపయోగించవలసిన ఇంధనం. 11వది సి పీడనానికి గురిచేసిన సహజ వాయువు. సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అన్న పుస్తకం ఏ సంవత్సరంలో వ్రాయబడింది? ఏ సంవత్సరం? బి 1962. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో 1976లో జీడి మామిడి తోటను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో ఎన్ని ఎకరాల ఎండోసల్ఫర్ పురుగును మందును పిచికారీ చేయించింది? ఎన్ని? సి 15,000. ఇవన్నీ గుర్తుండాలి. వాళ్ళు పిచికారీ చేయించింది ఎన్ని ఎకరాలు అనేది గుర్తుకుండాలి, దేంతో వేసిందని గుర్తుకుండాలి. అది కంటెంట్ మొత్తం. ఇవేమో క్వశ్చన్స్, మీకేమో కంటెంట్. అందులోకి వెళ్ళిస్తాడు. మధ్యప్రదేశ్లోని రుబువా జిల్లా జలసింధి గ్రామానికి చెందిన ఇతను 1994లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లేఖను రాశాడు. ఇదేంటిది? సి బాబు మహారియా. ఏ జిల్లా ఇది? రువాబు జిల్లా, రుబువా జిల్లా అనట. ఓకేనా? బాబా మహారియా. మహర్షిని గుర్తుపెట్టుకో. లేఖ రాసిండిగా మహర్షి. అభివృద్ధిలో సామాజిక సూచికలు. డి విద్య వైద్యం. సంచార జాతుల గురించి ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమయ్యింది? సి 2013. అభివృద్ధికి కొలబద్ధంగా తలసరి ఆదాయం స్థూల జాతీయోత్పత్తిల కంటే మెరుగైన సూచిక. మానవ అభివృద్ధి సూచిక. భారతదేశంలోని కార్మిక వర్గంలో అవ్యవస్థీకృత రంగం శాతం 18. డి 90%. సుమారు 300 జిల్లాలలో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి? సి 4 మీటర్ల. మన దేశంలోని ఎంత శాతం జిల్లాల్లో చేతి పంపుల్లోని నీళ్లు తాగటానికి పనికిరావు? డి 59%. సైలెంట్ స్ప్రింగ్ అన్న పుస్తకము దీనికి సంబంధించినది. దేనికి సంబంధించింది? 21. సి DDT వాడటం వల్ల కలిగే ప్రభావములు. 100%. ఇదో కెమెరా ఇటు కదులుతుంది ఏమో, బాగా వీడియోలు చేస్తుందని దీనికి కూడా కొంచెం. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే పంథాని ఈ రాష్ట్రం కూడా అనుసరిస్తోంది. సి ఉత్తరాఖండ్. దోమలను నియంత్రించడం కోసం పిచికారీ చేశారు. 23వది సి అట. చూద్దాం. సో 23వది DDT. ఓకే. చిప్కో ఉద్యమం ఈ సంవత్సరంలో ఆరంభమైంది. 24వది డి చిప్కో. 1970లో అతుక్కున్నారు. గట్ల గుర్తుపెట్టుకోరు. 1970 స్వాతంత్రం వచ్చినాక ఎన్ని సంవత్సరాలకు అతుక్కున్నారు? 70లో అతుక్కున్నారు. చూసిరా. రసాయనిక ఎరువులు, పురుగుల మందును నిషేధించే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం. బి సిక్కిం. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఈ రసాయనిక పురుగు మందును జీడి మామిడి తోటలపైన పిచికారీ చేయించడం వల్ల 5,000 మంది చనిపోవడంతో పాటు చాలామందికి అవయవాలతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంత పెద్దగా ఇచ్చిండు? 22. ఎండోసల్ఫాన్. ఎండల సల్మాన్ ఖాన్. ఏంటిది? ఎండల సల్మాన్ ఖాన్. గుర్తుపెట్టుకోరు. 500 మందిలో చచ్చిపోయారు. భారతదేశంలోని 3 ఎన్ని వంతుల భూమి వర్షాధారంగా ఉంది? బి 2. ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. సి ఇది లాస్ట్ ఇయర్ వచ్చిందబ్బా. నర్మదా లోయ అభివృద్ధి పథకం. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల ఎన్ని హెక్టార్ల అడవి వ్యవసాయ భూమి ముంపుకు గురవుతుంది? ఎన్ని? బి 32,000. క్రింది వాటిలో చిరుధాన్యం కాని దానిని గుర్తించండి.
గోధుమ, జొన్న, రాగి, సజ్జ ఇవి సిరిధాన్యాలు. జలసింధి గ్రామం మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? సి జుబువా జిల్లా. జుబువానే ఇచ్చిండా ఆడ, ఇంకోటి ఇచ్చిండ. రాచల్ కన్సర్ రాసిన పుస్తకం. క్యాన్సర్ రాసిన కాన్సర్ 32వది ఏంటిది? సి. నిశ్శబ్ద వసంతం. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు సేవల విలువలను ఇది సూచిస్తుంది. సి. జీడిపి. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని తెలియజేస్తుంది. ఏ. శుద్ధి చేసే విధి. జలసింధి గ్రామం ఏ నది తీరాన ఉంది? సి. నర్మదా నది. ఒక టన్నుకు ఎన్ని కిలోలు? బి. 1000. ఉత్తరాఖండ్లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ లక్ష్యము. ఏ. అటవీ సంరక్షణ. చిప్కో ఉద్యమ ప్రధాన ఉద్దేశము. డి. పైవన్నీ సరైనవి. చెట్లను నరకడాన్ని అడ్డుకోవడం, గుత్తేదారుల నుండి అడవి సంపదను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ. పైవన్నీ సరైనవి. డి. 38వది. ఓకే. భూమి, అడవులను, నదిపై ప్రజల హక్కుల కోసం డాష్ ఉద్యమం పోరాడుతుంది. 39వది. డి. నర్మదా బచావ్. హరిత విప్లవం తర్వాత ప్రాధాన్యత పెరిగిన పంటలు. సి. ఏ మరియు బి. వరి, గోధుమ. ఆన్సర్ ఈ సి. నర్మదా బచావ్ ఆందోళన అనునది. పర్యావరణ ఉద్యమం. కుక్కలు పాడగానే ఎట్లా వరుతున్నాయో. 42వది. గుజరాత్లోని మైదానంలోకి వెళ్ళండి. బాగా మోపైనాయి. దాన్ని అయితే ఏం చేస్తలేదు ప్రభుత్వం. పిల్లల్ని చంపేస్తున్నాయి, రోడ్ల మీద పోతుంటే కరుస్తున్నాయి, అయినా దాన్ని ఏం చేస్తలేరు. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కింద పడిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి, బ్లడ్ క్లాట్ అయింది మొన్న. ఈ కుక్కలు ఎక్కడ పోయినా జాగ్రత్త. కుక్కలకు పిల్లలను పంపించద్దు షాపులలో. అది తీసుకురా, ఇది తీసుకురా, పాల ప్యాకెట్ తీసుకురా, చక్కెర తీసుకురా అనుకుంటా పిల్లల్ని పంపించకండి. మస్తు ఘోరంగా ఉన్నాయి అవి కుక్కలు. గుజరాత్లోని మైదానంలోకి వెళ్ళండి. మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు అంటూ మాకు సలహాలు ఇస్తారు. కానీ మేము 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అని అన్నది ఎవరు? 42వది. డి. బాబా మహర్షి గారు. 1991 రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం జీవించే హక్కులు, జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? 40. బి. 21వ అధికరణ. భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్ల వర్షాధారం కాగా ఎన్ని కోట్ల హెక్టార్లు సాగు నీటి కింది ఉంది? బి. 5.1. దక్కన్ పీఠభూమిలో ఎన్ని రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు? సి. 16. చిప్కో ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నవారు? బి. గ్రామీణ మహిళలు. జతపరచరు మళ్ళీ పుణ్యం కట్టుకోరు. కలపాలి. కలిపితే నిజంగా ఎక్కడ విడగొట్టద్దు, విడగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైనా కలిసి ప్రయత్నం చేయాలి. మాటలు కూడా మనం కలిపే మాటలే వింటాను నేను. అందుకే వీడియోలో చెప్తాను. అవ్వచ్చు అది మేడం భలే జోగు వస్తున్నారు అని. నిజంగా నోట్లో ఎప్పుడు బెల్లం చక్కెర ఉన్నట్టు మాట్లాడాలి. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంటి వాతావరణం బాగుంటే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే అంతా బాగుంటుంది. అన్నీ బాగా జరుగుతాయి. నాలుక బాగుండాలి. నాలుక అంటే ఎప్పుడు అదే తీయ ఉండాలి మాటలు. 47. 1వది. మస్సాయి గిరిజనులు. ఎవరబ్బా మస్సాయి? మస్తున్నారు. ఎవరు వీళ్ళు? 47 ఒకటి. సి. ఇగో కెన్యోళ్ళు మస్తున్నారు, గుర్తుపెట్టుకోరు. కెన్యోళ్ళు మస్తున్నారు. కెన్యా మస్తుంది. యుర్తా 2వది. కజకిస్తాన్. కియాంగ్ గిరిజనులు. 3వది. డి. టిబెట్. కింగు బకెట్ పట్టుకున్నాడు. టిబెట్. గౌచో. బి. దక్షిణ అమెరికా. అమెరికా గిచ్చు. ఓకేనా? అయిపోయింది. ఇక ఇంతే అయింది. 47 అయిపోయినాయి మొత్తము. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయరు. ఇంకోటి ఇది మంచి ఇంపార్టెంట్ వచ్చింది. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం టైటిల్ చూసినావా ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇక దయచేసి మీరు మాత్రం లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. నా మాటలు బోరు అనిపిస్తే ఏమనుకోవద్దు. కొన్ని ఇష్టం లేని కూడా వినాలి. నేను అప్పుడే చెప్పిన అన్నీ ఇష్టం ఉంటేనే విన్నర్ కాము. ఇష్టం లేకున్నా కూడా ఇష్టపడాలి.
అప్పుడు విన్ అవుతాం. ఓకే, ఇప్పుడు తప్పకుండా 100 మీద రావాలి. పేపర్ పెన్ పెట్టుకొని ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకోకపోతే ఏది రాదు. మస్తు రోజులు ఉన్నది, మస్తు ఏది ఉండేది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా నేను 40 రోజులు అన్నమా, మళ్ళీ ఇవాళ 26కి వచ్చినామా, ఇంకా 4 రోజులే ఉండే నేరుగా. అవునా, ప్రాంక్లో మాట్లాడదాం అంతే కదా. ఇంకా మీరు మాత్రం దయచేసి నన్ను లైక్ చేయరు, జర హ్యాపీగా ఉంచారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.